హలో ఎవ్రీవన్. ధ్యానం చేసినప్పుడు మన మెదడులో ఏం జరుగుతుందో తెలుసుకుందాము. మీరు ధ్యానం చేసినప్పుడు ఎందుకు మనసు తేలికగా అనిపిస్తుంది తెలుసా? ఎందుకు కొన్నిసార్లు కన్నీళ్ళొస్తాయి? ఎందుకు కొన్నిసార్లు అపారమైన శాంతి అనుభూతి కలుగుతుంది? దానికి కారణం మీ మెదడులో మారుతున్న తరంగాలే. నమస్కారం. నేను రాధిక, మీ ఇన్నర్ హీలింగ్ ఉమెన్ మెంటర్. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం తెలుసుకుందాము. ధ్యానం సమయంలో మన మెదడులో జరిగే మార్పులు. ఇది తెలుసుకుంటే మీరు ధ్యానాన్ని ఇంకా లోతుగా అనుభవించగలుగుతారు. మన రోజువారీ జీవితంలో మన మెదడు బీటా తరంగాల్లో ఉంటుంది. అవి అంటే ఆలోచనలు, టెన్షన్, భయం, ఆందోళన. కానీ మీరు కళ్ళు మూసి శ్వాసపై దృష్టి పెట్టిన క్షణంలోనే మెదడు ఆల్ఫా బ్రెయిన్ వేవ్ స్టేట్లోనికి మారుతుంది. ఆల్ఫా అంటే ప్రశాంతత, రిలాక్సేషన్, శాంతి. అందుకే ధ్యానం మొదలై కొద్ది నిమిషాల్లోనే మనసు చాలా కూల్ అవుతుంది. ధ్యానం ఇంకా లోతుగా వెళ్తే మెదడు తీటా తరంగాల్లోకి ప్రవేశిస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ స్టేట్. ఈ స్థితిలో ఉపచేతన మనసు తెరుచుకుంటుంది. పాత ఎమోషనల్ వూండ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇక్కడే హీలింగ్ అనేది జరుగుతుంది. కొన్నిసార్లు ఏ కారణం లేకుండా కన్నీళ్ళు వస్తాయి. అది వీక్నెస్ కాదు, హీలింగ్. కొంతమంది సాధకులు చాలా లోతైన ధ్యానంలో డెల్టా తరంగాలను అనుభవిస్తారు. అది శరీరానికి సంపూర్ణ విశ్రాంతి ఇస్తుంది. మరియు ప్రేమ, కృతజ్ఞత, కరుణతో చేసే ధ్యానంలో గామా తరంగాలు యాక్టివేట్ అవుతాయి. అవి మనకు ఆనందము, ఐక్యత భావాన్ని ఇస్తాయి. అందుకే ధ్యానం కేవలం మనసు కోసం కాదు, శరీరం, భావాలు, శక్తి 3 స్థాయిలో పనిచేస్తుంది. రోజు కేవలం 5 నుండి 10 నిమిషాలు ధ్యానం చేసినా మీ జీవితం మారడం మొదలవుతుంది. మీరు ఈ వీడియోను ఇక్కడి వరకు చూసినట్లయితే ఇది మీకు అవసరమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి హీలింగ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అనుభవాన్ని కామెంట్స్లో షేర్ చేయండి. మరిన్ని డీపర్ లెవెల్ హీలింగ్స్ కోసం మా 21 డేస్ ఇన్నర్ హీలింగ్ జర్నీలో భాగస్వాములు అవ్వడానికి బయోలోనికి వెళ్ళి వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే కంటెంట్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.